Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము. ప్రాతఃసంజల వర్ణన. మునివరుడవగు నారద, ఇప్పుడు సిద్ధాసన లక్షణములను తెలుసుకొని ఆ తరువాత గాయత్రిని ఆవాహన చేయుట, అట్లనే నమస్కార మంత్రమును తెలిపెదను వినుము. చందములకు తల్లియగు భగవతి గాయత్రి మహాదేవి ఇచ్చటికి ఏతెంచును. తల్లి, నీవు వరముల నొసుగు దేవివి, అక్షర బ్రహ్మవు నీవే. బ్రహ్మస్వరూపిణివగు దేవి, నా ఎడల ప్రసన్నురాలు కమ్ము. పగలు చేసిన పాపములు సాయంకాలపు నీ ఉపాసన చేత, రాత్రి చేసిన పాపములు ప్రాతకాలమున నిన్ను ఆరాధించుట చేత తొలగిపోయి నా ఉద్ధరణ జరుగుగాక. మహాదేవి, నీవు సర్వవర్ణవు, సంధ్యవు, విద్యవు, సరస్వతివి, అజరామరవు, సర్వదేవి నామముతో ప్రసిద్ధురాలవు. నీకు నమస్కారము. దీని తరువాత తేజోసీతి మొదలగు మంత్రములతో దేవిని ఆవాహనము చేయవలెను. నేను చేసిన ఈ అనుష్ఠానమంతయును పూర్తియగుగాక ఇట్లు క్షమాప్రార్థన చేయవలెను. దాని తరువాత సమగ్రముగా శాపముక్తులగుటకు ప్రయత్నించవలెను. బ్రహ్మశాపము, విశ్వామిత్ర శాపము, వశిష్ఠ శాపము, ఈ శాపములన్నీ 2 విధములు. బ్రహ్మను స్మరించుటతో బ్రహ్మశాప నివృత్తి అగును. అట్లే విశ్వామిత్రుని స్మరించినచో అతని శాపము తొలగిపోవును. వశిష్ఠుని తలంచినచో అతని వలన కలిగిన శాపము నశించును. పరమాత్ముని ఈ విధముగా ధ్యానించవలెను. ఈ పురుషాకార పరబ్రహ్మ పరమాత్మ నా హృదయ కమలమునందు విరాజమానుడై ఉన్నాడు. సత్యాత్మకమై సంపూర్ణ జగత్తునకు సాక్షాత్తు విగ్రహరూపుడు, శాశ్వతుడు. ఈయనకు పరమాత్ముడను గుర్తుగలదు. ఈ స్వామి ఒక్కడే, చిద్రూపుడు, వానికి అందనివాడు. అట్టి ఈ పరమప్రభువును నేను ధ్యానించుచున్నాను. నారద, ఇప్పుడు న్యాస విధానమును తెలుసుకొనుము. ఇది సంధ్యోపాసనకు ప్రముఖ అంగము. తరువాత భగవతి గాయత్రి ధ్యానము. ఈ భగవతి పరమేశ్వరి శ్రీ విగ్రహము జపాకుసుమ సమాన ప్రతిభా సంపన్నమై భాసిల్లుచున్నది. ఈ దేవి కుమారి అవస్థయందు విరాజిల్లుచున్నది. ఎర్ర చందనముతో ఆలేపనము చేసుకొని రక్తకమల ఆసనారూఢై ఉన్నది. ఈ దేవి మాల కూడా ఎర్రని వర్ణము కలిగి ఉన్నది. 4 ముఖములతో 2 భుజములతో శోభిల్లు ఈ దేవి ఎర్రని వస్త్రములు ధరించి ఉన్నది. ఈమె ప్రతి ముఖమునందు 2 నేత్రములు కలవు. ఈమె శృక్శృవ జపమాల కమండలములను ధరించి ఉన్నది. సకలాభరణ విభూషిత అయిన ఈమె దివ్య విగ్రహము వెలుగులను విరజిమ్ముచున్నది. ఈ భగవతి ఋగ్వేదమును అధ్యయనము చేయుచున్నది. ఈమె వాహనము హంస. బ్రహ్మ ఈ దేవిని తన హృదయమునందు విరాజమానురాలను చేసుకొని ఉపాసించును. ఈమె యొక్క ఋక్, యజుర్, సామ, అథర్వ వేదములు 4 పాదములు. పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఊర్ధ్వ, అధర, అంతరిక్ష, అవాంతర మొదలగు దిశలు 8 కుక్షులందు ఇవి శోభిల్లుచుండును. వ్యాకరణము, శిక్ష, కల్పము, నిరుక్తము, జ్యోతిషము, ఇతిహాస పురాణములు, ఉపనిషత్తులు ఇవి భగవతి మహేశ్వరి యొక్క 7 శిరములు. అగ్ని ముఖమునందు, రుద్రుని శిఖయందు, విష్ణువు చిత్తమునందు శోభిల్లుచుందురు. ఇట్లు భగవతి గాయత్రిని ధ్యానించవలెను. బ్రహ్మయే ఆ దేవి కవచము. సాంఖ్యశాస్త్రము గోత్రముగా విరాజిల్లుచు ఆ దేవి ఆదిత్య మండలమునందు విరాజమానురాలై ఉండును. అట్టి భగవతి మహేశ్వరిని తన హృదయమునందు ధ్యానించవలెను. ఇట్లు వేదమాత భగవతి గాయత్రిని విధిపూర్వకముగా ధ్యానించి ఆ దేవిని పరమ ప్రసన్నురాలిని చేయు పవిత్ర ముద్రలను రూపొందించుకొనవలెను. సుముఖము, సంపుటము, వితతము, విసృతము, ద్విముఖము, త్రిముఖము, చతుర్ముఖము, పంచముఖము, షణ్ముఖము, అధోముఖము, వ్యాపకాంజలి, శకటము, యమపాశము, గ్రంథితము, సమ్ముఖోన్ముఖము, విలంబము, ముష్టికము,
మత్స్యము, కూర్మము, వరాహము, సింహాక్రాంతము, మహాక్రాంతము, ముద్గరము, పల్లవకము, ఇవి 24 ముద్రలు. భగవతి గాయత్రి సమ్ముఖమున ఈ ముద్రలను ప్రదర్శించుట వలన గొప్ప మహత్యము కలదు. దీని తరువాత విద్వాంసులు 100 అక్షరములు గల గాయత్రిని ఆవృతి చేయవలయును. గాయత్రి యొక్క 24 అక్షరములు వర్ణించబడియే ఉన్నవి. జాతవేదసే సునవామసోమ అటులనే త్రయంబకం యజామహే ఈ వైదిక మంత్రములతో పాటే ఉచ్చరించినచో 100 అక్షరముల గాయత్రి మంత్రము సంపన్నమగును. ఒకసారి విద్వాంసులు దీనిని కూడా జపించవలెను. ఈ జపమునకు ముందు ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అను గాయత్రీ మంత్రమును జపించవలెను. ఇట్లు నిత్యము జపించు శ్రేష్ఠ మానవుడు సంధ్య యొక్క సకల ఫలములను పొంది పరమసౌఖ్యమును పొందును. శుభం. Subscribe and share my channel Sudarsana.